డెవలప్మెంట్ కాబట్టి ఇప్పుడు ఏమైతే లేవు కదా. అక్కడ మొత్తం బంద్ ఇప్పుడు. చాలా మంది ఫ్రీ ఉంటున్నాయి. ఇక్కడ హాస్పిటల్ ఉంది ఒకటి రైట్, అక్కడ ఫ్రీనే, ఎప్పుడు ఫ్రీనే. ఏది ఏది వచ్చినా సరే మొత్తం కిడ్నీలు గంట, మోకాలు చెప్పులు అంట, ఇవి ఏమున్నాయని మొత్తం అన్ని ఫ్రీనే. చూసినా రోడ్ ఎంత నీట్గా చేసారు ఇక్కడ. అప్పుడే ఇక్కడే అప్పుడే సామాన్ అప్పుడే ఇదా ఇక్కడ రైట్ లో హాస్పిటల్ ఉంది, ఇక్కడ డౌన్ చూపిస్తాం. సీలింగ్ ఆయన కట్టించిన ఇది, ఇంకా ఓ రేంజ్లో వెళ్ళిపోయేది ఆయన ఉండంటే. అవునా, ఇది అప్పుడు చాలా బాగా కట్టాలని చెప్పి ప్లానింగ్. మొత్తం అంతా ఇదంతా హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ ఉంటుంది కదా సార్, వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ నుంచి హాస్పిటల్ స్టార్ట్ అయింది. ఇదా ఈ రైట్లో దీంట్లో మొత్తం ఫ్రీనే ఇదంతా. దీనిలో కిడ్నీలు, మోకాలు చిప్పలు, క్యాన్సర్ కంటే, ఎయిడ్స్ కంటే మొత్తం అన్నిటికీ ఫ్రీనే. చాలా బాగుంది. లోపల అటు సైడ్ ఉంటుంది గేట్. ఇది కాదా అవుట్ గేట్ ఇది వెహికల్ వెళ్ళాలి నీకేమో. అటు సైడ్ ఉంటుంది గేట్, అక్కడ ఉంటుంది. కాకపోతే అక్కడ పోయినా కానీ బయట కనపరు అనమాట. ఏ వాటికి లోపల చూడాలి సార్, అసలు ఎంత నీట్నెస్ ఉంటుందంటే అంత నీట్నెస్ ఉంటుంది లోపల. అసలు ఇంతగా గలీజ్ ఉండదు అక్కడ. అంటే ఇది అందరికి హాస్పిటల్ ఇది మొత్తం. ఊర్లో ఒక హాస్పిటల్ ఉంది, ఫస్ట్ చెకప్ అక్కడ చూస్తారు, అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇస్తారు. అక్కడ ఏమన్నా ఎమర్జెన్సీ అంటే ఇక్కడ పంపించేస్తారు. ఎయిర్పోర్ట్ ఉందా ఇక్కడ? ఎయిర్పోర్ట్ ఉంది. అవునా, స్వామికి ఎయిర్పోర్ట్ ఉంది కదా. మనకు కాదా? అందరికి. కాకపోతే ఇప్పుడు లేవు, ఇప్పుడు విమానాలు అన్ని తగ్గిపోయినాయి. సీజన్లో మాత్రం వస్తాయి. వస్తాయా? స్వామి బర్త్డే అప్పుడు, స్వామి ఇప్పుడు చనిపోయిన రోజు అప్పుడు. ఇది రైట్ ఎయిర్పోర్ట్. ఇదా లేదు, చిన్నది ఎయిర్పోర్ట్. చిన్న రూమ్ అంతే, టికెట్ ఆడ చెకింగ్ పక్క వెళ్ళిపోవడం అంతే. ఎయిర్పోర్ట్ అంటే ఏదో పెద్ద ఊహించుకోండి బస్సులో, ఇది ఈ చిన్న రూమ్ ఇంతే. ఫ్లైట్ రావడం మళ్ళీ ఎక్కేసి వెళ్ళిపోవడం. అక్కడ నుంచి అక్కడికి వెళ్తారు మొత్తం. ఇక్కడ నుంచి మొత్తం రన్వేనే. విమానం వస్తుంది, హెలికాప్టర్లు వస్తాయి, స్వామి వస్తాయి. మామూలు అప్పుడు స్వామి బ్రతుకు ఉండేటప్పుడైతే చాలా అసలు గొలవచేయడం. అప్పుడు ఎంత రన్వేనే అక్కడ వరకు మొత్తం అంతా జనాలు ఉంటారు. పుట్టినరోజు అప్పుడు చూస్తే అప్పుడు పొలం ఉండే వాళ్ళు జనాలు.